హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఒక భారీ శుభవార్తనైతే మన ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేంటంటే ఎటువంటి వడ్డీ లేకుండా 5 లక్షల వరకు సబ్సిడీ లోన్స్ అనేవి మన ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. అయితే ఈ సబ్సిడీ లోన్స్ అనేవి ఓన్లీ ఈ కేటగిరీ వాళ్ళకి మాత్రమే, అందరికి కాదు. ఈ సబ్సిడీ లోన్స్ పొందాలంటే ఉండవలసిన అర్హతలేంటి, అదేవిధంగా ఈ లోన్ పొందాలంటే దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఆన్లైన్లో చాలా తక్కువ ధరకే షాపింగ్ చేయాలనుకుంటే ఈ వీడియో దిగువన ఇచ్చిన మన టెలిగ్రామ్ ఛానల్ లింక్పై క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వగలరు. రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఉన్నతి పథకం అమలు చేస్తుంది. డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి మహిళా సాధికారత సాధించేందుకు చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా ఉన్నతి పథకం కింద డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ ఎస్టీ మహిళలకు 0 వడ్డీకే లోన్స్ అనేవి అందిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో అప్లై చేస్తున్నారు. అర్హులైన మహిళలు ఎలాంటి వడ్డీ లేకుండా లోన్ కావాలంటే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. రాష్ట్రంలోని మహిళలకు ఆర్థికంగా చేయూత అందించి మహిళలను ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది. ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని దిశగా పలు పథకాలను తీసుకొచ్చింది. అందులో భాగంగా డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ ఎస్టీ మహిళల కోసం ఉన్నతి పథకం తీసుకువచ్చింది. ఈ ఉన్నతి పథకం కింద డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉండే ఎస్సీ ఎస్టీ మహిళలకు ఈ లోన్స్ అనేవి అందిస్తారు. ఈ లోన్స్ సహాయంతో ఎస్సీ ఎస్టీ మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడాలనేదే ఉన్నతి పథకం యొక్క లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నతి పథకం ప్రారంభమైంది. ఆ తరువాత 2014లో ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగించింది. అయితే అప్పట్లో ఉన్నతి పథకం కింద స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు ఒక్కొక్కరికి 20,000 నుంచి 50,000 వరకు ఎటువంటి వడ్డీ లేకుండా లోన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని 5 లక్షల వరకు పెంచింది. డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉండే ఎస్సీ ఎస్టీ మహిళలకు 30,000 నుంచి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తున్నారు. అయితే ఈ లోన్స్ తీసుకున్న మహిళలు నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. అలా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇతరులకు కేటాయిస్తారు. ఈ ఉన్నతి పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8.53 కోట్ల మేరకు లోన్స్ అనేవి ఎస్సీ ఎస్టీ మహిళలకు అందించాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఈ ఉన్నతి పథకానికి అర్హులు ఎవరంటే డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలు అర్హులు. ఈ పథకం కింద కనిష్టంగా 30,000 నుంచి అలాగే గరిష్టంగా 5 లక్షల వరకు లోన్స్ అనేవి ఇస్తారు. అర్హులైన ఎస్సీ ఎస్టీ మహిళలు ఎటువంటి వడ్డీ లేకుండా లోన్స్ పొందడం కోసం దరఖాస్తులను గ్రామ సంఘాలకు అందజేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్స్ను పరిశీలించిన తర్వాత అర్హులైన వారు జీవన ఉపాధికి ఎంపిక చేసుకున్న యూనిట్ను పరిశీలించి బ్యాంకుల నుంచి ఈ లోన్స్ అనేవి మంజూరు చేస్తారు. అనంతరం మహిళలు తాము తీసుకున్న లోన్స్ని నెలవారీ వాయిదాల రూపంలో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లోన్పై ఎలాంటి వడ్డీ లేకపోగా రుణగ్రహీతలకు బీమా సదుపాయం కూడా ఉంటుంది. ఉన్నతి పథకం కింద రుణం తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
అలాగే ఏ కారణంతోనైనా లబ్ధిదారుడు చనిపోతే ఉన్నతి పథకం కింద తీసుకున్న రుణం రద్దవుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ అవకాశాన్ని డ్వాక్రా సంఘాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలు ఉపయోగించుకోవాలని అధికారులు అయితే తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.